పొద్దు ఇంటలెక్చువల్ ఫోరం బీసీకి సంబంధించిన మీటింగ్ జరిగింది. ఇక్కడ మనతో పాటు బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. మీ ఏంటి మీద ఈరోజు ఇక్కడ సమావేశం జరిగిందండి. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య బీసీలు 50% ఉన్నటువంటి బీసీలకు ఇప్పటికి 70 సంవత్సరాలు గడుస్తున్నా కానీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టకపోవడం, అదేవిధంగా కులగణన జనగణనలో కులగణన ఏర్పాటు చేయకపోవడం, కేంద్రంలో మంత్రుల శాఖ పెట్టకపోవడం, అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టక చట్టసభలో రిజర్వేషన్లు లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్లో వస్తే ఇప్పటివరకు కూడా గత సంవత్సరంలో అంటే గత 70 సంవత్సరాల్లో కూడా కేంద్రంలో అగ్రకులాలే పాలించారు. ఇప్పుడు బీసీల ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ ఉన్నప్పుడు కూడా మరి కేంద్రంలో బీజేపీ పార్టీ అంటుంది బీసీలకు మేము ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చాము, రాష్ట్రాలలో కూడా మేము ముఖ్యమంత్రుల పదవులు ఇస్తామని చెప్పి ఒక దిక్కుంగా అయితే, రెండో సైడు మన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా యువకుడు మరి యంగ్ డైనమిక్ లీడర్ మన రాహుల్ గాంధీ కూడా బీసీలకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెడతానని, చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పిస్తానని, కులగణన చేపడితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మన పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మేము అందరం ఇక్కడికి అన్ని రాష్ట్రంలో నుంచి అన్ని జిల్లాలో, గ్రామాలు, మండలాల వైజ్గా మరి ఇక్కడికి చేరుకొని మరి ఇక్కడ సమావేశం కావడానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే, జనగణనలో కులగణన ఎప్పుడైతే చేపడుతుందో బీసీలకు రాజ్యాధికార దిశగా చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టే విధంగా అవకాశం కలుగుతుంది. ఎందుకంటే కులగణన చేపట్టింది పుల్లులకు, పిల్లులకు, నక్కలకు, జంతువులకు మరి మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, అదేవిధంగా లెక్కలు ఉన్నాయి. కానీ బీసీలు 50% ఉన్నటువంటి బీసీలకు లెక్కలు ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను కేంద్ర మంత్రులను, అదేవిధంగా ప్రధానమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా. లెక్కలు లేకపోవడం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే బీసీ కులగణన చేస్తా అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్తుంది. దాని మీద ఎట్లా స్పందిస్తున్నారు? ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే కులగణన తప్పకుండా చేపడతామని డిమాండ్ ఇచ్చింది. కానీ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని, ఎందుకంటే లోకల్ బాడీ రిజర్వేషన్లు ఉన్నాయి. లోకల్ బాడీ రిజర్వేషన్లో గతంలో మరి కాకే కలెక్టర్ కానీ కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా అని 42 ఇస్తే అందులో 2 మాత్రమే అమలు అయ్యాయి. మరి ఇప్పటి వరకు కూడా అవి గంప కింద కమ్మి పెట్టినట్టు ఉన్నాయి. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కులగణన తప్పకుండా చేపడతాం, లోకల్ బాడీ రిజర్వేషన్లు 18 నుంచి 42% తప్పకుండా పెంచుతామని అన్నారు. పెంచకుండా ఎలక్షన్లకు పోతే కాంగ్రెస్ పార్టీ భర్తం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీలు ఎవరు కూడా గాజులు దోడుకున్నారు. ఎందుకంటే నీ మాట ఎందుకంటున్నానంటే, లోకల్ బాడీ రిజర్వేషన్లను 42% పెంచకుండా, ఎందుకంటే బీసీలు ఒక సర్పంచులు అయితే ఓర్వారు, ఎంపీటీసీలు అయితే ఓర్వారు, జడ్పీటీసీలు అయితే ఓర్వారు, అరే ఎమ్మెల్యేలు అయితే కూడా ఓర్వలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అగ్రకులాల మీద ఉంది. అందుకనే బీసీలు ఐకమత్యం లేకపోతే, కులాల వారిగా ఐకమత్యం లేకపోతే, కులాల వారిగా సంఘటితం లేకపోతే అగ్రకులాలే దోసుకుపోతారు. మన వాటా వాళ్ళే తింటున్నారు, వాళ్ళ వాటా వాళ్ళే తింటున్నారు. మరి మన వాటా అన్నదమ్ముల పంచాయతీలో మన వాటా మనకి ఇయ్యరా? ఇప్పటికీ మన వాటాలో సగం భాగమైనటువంటి ఎలక్షన్ మా ఓటు బ్యాంకు ద్వారా బీసీలు కూడా ఓటు బ్యాంకు ద్వారా సంఘటితం కావాలి. ఎంతసేపు రెడ్డి అగ్రకులాల చేతి కింద మోచేతులు నీళ్ళు దాకుండా కోటర్ సీసాలకు, బిర్యానీ ప్యాకెట్లకు కక్కుర్తిపడి నా బీజేపీ పార్టీ నా అయ్యకు నా తాతకు పుట్టిందని, కాంగ్రెస్ పార్టీ నా తాతకు నా మనవనికి పుట్టిందని, బీసీ ఎస్సీ మైనార్టీలు ఇవన్నీ విస్మరించాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం కచ్చిన నుంచి బీసీలకు అందవలసిన ప్రభుత్వ ఫలాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రభుత్వం ఇస్తాను హామీలన్నీ ఇచ్చిందా? ఇంకా ఇవ్వలేదు. అంటే నామమాత్రంగా కథా ప్రభుత్వంలో వేసిన ఓటు బ్యాంకుల ద్వారానే ఎలక్షన్ మన నోటిఫికేషన్ ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నింపుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పిన, 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లు మొత్తం భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మొన్న నామమాత్రంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నామమాత్రంగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి సరిపోవు. 32 జిల్లాలు చేసిండ్రు, ఖాళీ కుర్చీలు విలవెలబోతున్నాయి. ఎక్కడ నోటిఫికేషన్లు వేసిండ్రు? ఇలా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎక్కడ నోటిఫికేషన్లు ఎక్కడ ఉన్నాయి? నామమాత్రంగా 11,000, 12,000 వేస్తే సరిపోతుందా? ఇలా పిల్లలు కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటిఫికేషన్లు టోటల్గా 2,50,000 భర్తీ చేయాలి. అదేవిధంగా లోకల్ బాడీ రిజర్వేషన్లను 42% పెంచకుండా ఎలక్షన్లు జరిపితే ఎవరిని కూడా ఎలక్షన్లు జరపకుండా అడ్డుపడతాం. చీపురు కట్టలు పట్టుకొని గ్రామాలలో తరమడానికి సిద్ధంగా ఉన్నారు బీసీలు.